పోలీసులా పకటి వేషగాళ్ళ సార్ మా ఇంట్లో కలిసి ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అనుకున్నా. ఏదో మిలికి లేకుండా నువ్వేమి చేయవు కదా, చెప్పు. ఏం లేదు సార్, మా పెద్దమామ కొంచెం తేడా. తేడా అంటే అడ్డు కానీ కదా. చేసి తేడా అంటే ఆ తేడా కదా సార్. ఆయన కొంచెం మెంటల్ పేషెంట్. ఇప్పుడిప్పుడే రికవర్ అవుతున్నాడు. రోజు కూడా ఫిక్స్ అవుతాడు. అందరూ అదే ఫాలో అవ్వాలి, కాదంటే కలుస్తారు. అయితే ఈ రోజు ఏం ఫిక్స్ అయ్యాడు? నేను ఈ కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అని, వీళ్ళంతా నా ఫాలోవర్స్ అని, మా నాన్నకి నిజమైన వారసు నేనే అని ఫిక్స్ అయ్యాను. ఓకే, అంతేగా? అంతే, ఇంకే మిలికి లేవు కదా. ఇంకేం లేదు సార్. మీరు మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎంతో మంది క్రిమినల్స్ ని హ్యాండిల్ చేశాను. ఆఫ్టర్ ఒక పిచ్చోడిని హ్యాండిల్ చేయలేనా? ఏంటి అందరూ చాలా ఖుషిగా ఉన్నారు? మా పెద్ద బావ గారు తులసిరామ్. ఓ ఈయనేనా? నమస్కారం. నమస్కారం. ఏదో పెద్ద తెలిసినట్టు ఈయన అంటున్నాడు. ఇంతగానే కర్త కర్మ క్రియ నువ్వన్నీ చిన్న చెప్పాడు. చెప్పాడా? మరి నిజం కూడా అదే కదా, ఎవరికి లేట్ వాళ్ళకి ఇవ్వాలి. మరి భావ విషయం కూడా అది చెప్పారా? బావగారు మావాడని చెప్పడం కాదు కానీ ఇంత చిన్న వయసులోనే అసెంబ్లీనే గడగడలాడిస్తుంది. మామూలుగా కాదు, మా చిన్న చూసి యూత్ అంతా యూనివర్సిటీ నుంచి డైరెక్ట్ గా అసెంబ్లీకి వచ్చేద్దాం అనుకుంటున్నారంట. వీడి కాకి కాదు, కన్ను కూడా వీకి. అవునవును, టీవీల్లో పేపర్లో చూస్తున్నాం. రోల్ మోడల్ అని, యూత్ ఐకాన్ అని చాలా చెప్తున్నారు. ఏం బావగారు? నాకు కనుకొట్టాడు. చేసి తేడా కదన్నా, ఏదో ఓసీడీ అని చెప్పండి చెప్పారు. నిజానికి యూత్ అంతా పాలిటిక్స్ లోకి వస్తేనే ఈ కంటి బాగుపడుతున్నారు. ఈ దరిద్రుడు నాకు కనుకొడతాడేంటి? నీకు కనుకుంటాడా? ఇదేదో వీడికి సన్మాన సభలా ఉంది. కొంచెం టాపిక్ మాట్లాడారు. బావగారు మీరు ఎంత త్వరగా ముహూర్తాలు పెట్టిస్తే అంత మంచిది. అవునండి, ముహూర్తాలు పెట్టించి ముందుగా మాకు చెప్తే ఢిల్లీ నుంచి కార్లు పంచుకు రావాలి. మొదటి కార్డు మాత్రం మన ప్రధానమంత్రి మా అన్నగారికే ఇవ్వాలి. మీ అన్నగారు ప్రధానమంత్రి? అవునండి, మన ప్రధానమంత్రి ఎన్టీఆరే కదా. పోయిన ఎన్టీఆర్ గారిని ప్రధానమంత్రిని ఫిక్స్ అయ్యారన్నమాట. వీడి క్రాక్ తీసుకెళ్ళింది, ఎక్కువసేపు ఉంటే కలిసినా కలుస్తాడు. అవునవును, మన ప్రధానమంత్రి అన్నగారే కదా. బాబు గారు ముహూర్తాలు పెట్టించి కవర్ పెడతాను. తులసిరామ్ గారు, మీ ఎమ్మెల్యేలుండి జాగ్రత్తగా చూసుకోండి. మామయ్య, ఈ సంబంధం మనకొద్దు. ఏమా, అమ్మాయి నచ్చలేదా? అమ్మాయికి లక్షణంగా ఉందన్నయ్య, కానీ వాళ్ళ నాన్నే అచ్చోసిన అంబోట్లాగా అందరినీ చూసి కనుకొడుతున్నాడు. అదా పాప, ఆయనకి ఏదో ఓసీడీ చెప్పుందట. చిన్న చెప్పాట్లే.